నమస్కారం. శ్రీ శివాయ గురవే నమః. శ్రీ ముత్తుస్వామి, శ్రీ ముత్తుస్వామి ఈ రెండింటిలో ఏది సరైన పదం? మనలో ఎక్కువ మందిని ముత్తుస్వామి దీక్షితుల వారు అని పిలుస్తాం. కానీ శ్రీ టీకే గోవిందరావు గారు తాము రాసిన పుస్తకానికి కంపోజిషన్స్ ఆఫ్ ముద్దుస్వామి దీక్షితార్ అని పేరు పెట్టారు. ముత్తుస్వామి అని పిలవకూడదని, ముద్దుస్వామి అని పిలవాలని వీరి దృఢ నమ్మకం. శ్రీ సుబ్బరామ దీక్షితులు రచించిన సంగీత సంప్రదాయ ప్రదర్శనిలో ముద్దుస్వామి అని ఉన్నదని వీరు సాక్ష్యం చూపించారు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ 1973లో ద్వితీయ ముద్రణముగా ప్రచురించిన ఈ పుస్తకాన్ని నేను కూడా చదివాను. ఇందులో వాగ్గేయకారుల చరిత్రల్ని సంక్షిప్తంగా రాస్తూ ముద్దుస్వామి దీక్షితుల చరిత్రను వ్రాస్తున్న సమయంలో ఈ పుస్తక రచయిత ఈ ముద్దుస్వామి దీక్షితులు ఈ గ్రంథకర్త యొక్క పెద్దండ్రి అని రాశారు. ఈ గ్రంథం అంతటా ముద్దుస్వామి అని కనపడుతుంది, ముత్తుస్వామి అని కనపడదు. త్రివేణి పబ్లిషర్స్ వారి దీక్షితుల కృతుల పుస్తకానికి ముందు మాటలో మంత్రశాస్త్ర నిష్ణాతులు శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు ఇలా రాశారు: బాలాంబిక అనుగ్రహముచే కలిగిన వాడని తన పుత్రునికి వైదీశ్వరన్ కోవెల్లో కార్తికేయుని పేరైన ముత్తుకుమారస్వామి అని రామస్వామి దీక్షితులు పేరు పెట్టాడు. ఆ పేరు ముత్తుస్వామి అయినది. ఆ బాలుడు కృత్తికా నక్షత్ర సమయంలో జన్మించటం, స్వప్నంలో శ్రీ బాలాంబిక ముక్తాహారాన్ని ఇవ్వటం వల్ల ముత్తుస్వామి అని పేరు పెట్టబడింది. ముక్త అనే సంస్కృత శబ్దానికి తెలుగు ముత్యము, తమిళము ముత్తు, అందువల్ల ముత్తుస్వామి అని పేరు పెట్టారు. ముద్దుస్వామి కంటే ముత్తుస్వామి అనే పేరు లోకంలో చాలా ప్రసిద్ధి. అందువల్ల నేను శ్రీ ముత్తుస్వామి దీక్షిత కృతి సర్వస్వం అను 4 భాగాలలో వారి కృతులను వివరించే సందర్భంలో ముత్తుస్వామి అనే పేరునే స్వీకరించాను. ఈ సందర్భంలో ప్రసిద్ధమైన దీక్షితుల వారి జీవితంలో కొన్ని ముఖ్య ఘట్టాలని స్మరిస్తాను. క్రీస్తు శకం 1775 మన్మథ సంవత్సరంలో తిరువారూరులో రామస్వామి దీక్షితులు, సుబ్బమ్మ దంపతులకి ముత్తుస్వామి దీక్షితుల వారు జన్మించారు. 16 సంవత్సరాల వయస్సు లోపల వేదాధ్యయనం, కావ్యనాటకాలంకారం, కౌముది, కొన్ని వ్యాఖ్యానాలు, సంగీతం నేర్చుకున్నారు. జ్యోతిష్యం, వైద్యం, మంత్రశాస్త్రం మొదలైన శాస్త్రాల్లో చాలా ప్రజ్ఞ గడించి ముత్తుస్వామి దీక్షితుల వారు చాలా పేరు పొందారు. పెళ్ళైన తర్వాత చిదంబరనాథ యోగి అనే మహాసిద్ధులు మనలికి వచ్చి దీక్షితుల వారి భక్తికి సంతోషించి శ్రీ విద్యా మహామంత్రాన్ని ఉపదేశించారు. గంగా తీరానికి తీసుకుని వెళ్ళి 5 సంవత్సరాల వరకు క్రమంగా వారి చేత మంత్రావృత్తి చేయించి సిద్ధి పొందించారు. అష్టమహాసిద్ధుల్ని అందచేశారు. గంగానది జలాల్లో అద్భుతమైన వీణ దీక్షితుల వారికి గురువు యొక్క అనుగ్రహంతో లభించింది. తిరుత్తని క్షేత్రానికి దీక్షితారు వారు వచ్చి స్వామి సన్నిధిలో సుబ్రహ్మణ్య పంచదశాక్షరి మహామంత్రాన్ని ఆవృత్తి చేసుకునే సమయంలో ఒకరోజు సుబ్రహ్మణ్యుడు ఒక మహాపురుషునిలాగా వచ్చి నోరు తెరవమని చెప్పి నోటిలో కండ చక్కెరను వేసి మాయమైపోయాడు. దీక్షితుల వారు మాయామౌళవ గౌళ రాగంలో ప్రథమ విభక్త్యాంతముగా శ్రీనాథాది గురుహో జయతి అని మొట్టమొదట సంస్కృతంలో కీర్తన రచించారు. ఇది కాకుండా సంబోధన పదము మొదలుకొని 7 కీర్తనలు గురుగుహ విషయకంగా దీక్షితుల వారు రచించారు. కాంచీపురానికి వచ్చి తన సహోదరులతో 4 సంవత్సరాల పాటు దీక్షితుల వారు అక్కడే ఉండి శ్రీ కామాక్షి సన్నిధానంలో శ్రీ విద్యోపాసన చేసి కంజదలాయతాక్షి, ఏకాంబ్రనాథ భజేహం మొదలైన అనేక కీర్తనలు రచించారు. కాంచీపురంలో ఉన్న ఉపనిషద్ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామితో వేదాంత విచారణ చేసి అతని చేత చేయబడిన రామాష్టపదులకి వర్ణక్రమాలతో రాగతాళాలు రచించారు. తర్వాత
కుటుంబంతో తిరువారూరికి వచ్చి అక్కడ నివసించేటప్పుడు గురుగుహ ముద్రతో శ్రీ త్యాగరాజస్వామి మీద అనేక కీర్తనలు, ఆనందేశ్వర, సిద్ధేశ్వర, అచలేశ్వర, ఆటకేశ్వర, వల్మీకేశ్వరుల మీద, ఆ క్షేత్రంలో ఉన్న షోడశ గణపతుల మీద, చోళమండలంలో ఉన్న శివక్షేత్ర, విష్ణుక్షేత్రంలో దేవతల మీద, పృథివీ మొదలైన పంచభూత క్షేత్ర స్వాముల మీద సంస్కృతంలో అసాధారణములైన వాగ్ధోరణలతో, అద్వైత భావనతో జాతీయాలు, ఆయా రాగజీవస్వరాలు, రాగనామాలు ప్రకాశించే అనేక కీర్తనలు రచించారు. శూళాది సప్తతాళాలలో నవగ్రహ కీర్తనలు, కమలాంబ విషయమై నవావరణ పూజాక్రమంగా 9 కీర్తనలు రచించి జగత్ప్రసిద్ధి పొందారు. బాలస్వామి దీక్షితులు అను తన సోదరుని వియోగం వల్ల విరక్తి చెంది హరి అనే తన శిష్యుణ్ణి వెంట పెట్టుకుని ఎట్టయ్యపురానికి వచ్చి మహారాజు చేత దీక్షితుల వారు ఆదరం పొందారు. ఎట్టయ్యపురానికి వచ్చే దారిలో వానలేక ఎండిపోతున్న పంటను చూసి దయకలిగి అమృతేశ్వరిని ధ్యానించి అమృతవర్షిణి రాగంలో ఆనందామృతకర్షిణి అమృతవర్షిణి అనే కీర్తనని రచించగా వర్షం కురిసింది. అంతటి మహిమాన్వితులు వీరు. దీక్షితుల వారు తంజావూరులో ఉన్న సమయంలో తిరువాయూరు వెళ్ళి సంగీత జగద్గురువైన శ్రీ త్యాగరాజును దర్శించారని ఒక కథ ప్రచారంలో ఉంది. శ్రీ దీక్షితులు తిరువాయూరు వెళ్ళి శ్రీ ధర్మ సంవర్ధిని అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ఎదురుగా కూర్చొని మధ్యమావతి రాగంలో ధర్మ సంవర్ధిని అనే కృతి గానం చేస్తున్నారు. అది శ్రీ త్యాగరాజ శిష్యులు విని ఆయన్ని తమ గురువుగారి గృహానికి ఆహ్వానించారు. ఆ రోజు శ్రీ త్యాగరాజస్వామి వారి గృహంలో రామాయణ పారాయణ సాగుతోంది. శ్రీ దీక్షితులకి శ్రీ త్యాగరాజు సాధారణమైనటువంటి స్వాగతం చెప్పి గౌరవించారు. ఆ సందర్భంలో శ్రీ త్యాగరాజు ఆయన శిష్యులు భైరవి రాగంలో కొలువై ఉన్నాడే అనే కృతిని గానం చేశారు. శ్రీ త్యాగరాజు కోరగా శ్రీ దీక్షితుల వారు ఆయన శిష్యులు మణిరంగు రాగంలో మామవ పట్టాభిరామ అనే కీర్తన పాడారు. సంగీత సార్వభౌములైన వారిద్దరి గానాన్ని విని జనాలు పరవశులై తరించిపోయారట. తంజావూరులో ఉన్న సమయంలో దీక్షితుల వారు తరచూ శ్రీ శ్యామశాస్త్రి గారిని కలిసేవారు. ఇరువురికి బాగా స్నేహం దృఢమైంది. శాస్త్రి గారి కుమారుడు సుబ్బరాయ శాస్త్రి శ్రీ దీక్షితుల వారి శిష్యుడై సంగీతం నేర్చుకున్నాడు. శ్రీ దీక్షితుల తండ్రి రామస్వామి దీక్షితులు శ్రీరంజని రాగంలో రచించిన చౌకవర్ణం స్వామి నిన్నే కోరి ఒక్క చరణాన్ని రచించగా శ్రీ శ్యామశాస్త్రి స్వరజతి ద్వితీయ చరణాన్ని రచించారు. దీక్షితుల వారు తృతీయాన్ని, చిన్నస్వామి దీక్షితులు చతుర్థాన్ని రచించారు. ఇలా ఒక గీతం నలుగురితో రచించబడటం చాలా ఆనందించదగినటువంటి విషయం. తమిళనాడుకి సమీపంలోని కీవలూరు క్షేత్రంలో అక్షయలింగ విభో అనే కృతిని శ్రీ దీక్షితుల వారు పాడితే ఆలయం తలుపులు తమంతట తామే తెరుచుకున్నాయి. దరిద్ర స్థితిలో శిష్యులు తమ ఆభరణాలు అమ్మాలి అనుకున్నప్పుడు త్యాగరాజం భజరే రే చిత్త అనే కృతిని శ్రీ దీక్షితుల వారు పాడితే 2 బండ్ల నిండుగా వస్తు సంభారాలు ఇంటికి చేరాయి. దీక్షితుల వారికి 2 భార్యలు. ఒకరోజు దరిద్రం భరించలేక చిన్న భార్య భర్తతోటి అందట, రాజుకి మీరంటే గౌరవమట, ఒక పర్యాయం చూడరాదా, మనకు కొరత ఉండదు, మాకు కోరికలు తీరేటట్లుగా ఆభరణాలు కూడా లభిస్తాయి అంది. స్వయంగా చూడటానికి పోతే ఆయనపై కృతి రాసుకొని పోవాలి. ఆ పని దీక్షితుల వారు చేయలేరు. అందువల్ల లలిత రాగంలో శ్రీ సూక్త భావంతో హిరణ్మయీం లక్ష్మీం సదా భజామి హీన మానవాశ్రయం త్యజామి స్థిరతర సంపత్ప్రదాం అని లక్ష్మీదేవిని స్తుతించారు. ఆ రాత్రి శ్రీ మహాలక్ష్మి సకలాభరణ భూషితగా శ్రీ దీక్షితుల చిన్న భార్యకు స్వప్న దర్శనమిచ్చి ఆభరణాలు అనుగ్రహించింది. నిద్రలేచి భర్తకి స్వప్న వృత్తాంతం చెబితే శ్రీ దీక్షితులు లక్ష్మీదేవికి మంగళదేవతయా త్వయా బహుమానితోహం అనే కృతిలో కృతజ్ఞత చెప్పారు. ఎట్టయ్యపురంలో మహారాజు వారి జ్యేష్ఠ కుమారులకు జరిగే పెళ్లికి రమ్మని వచ్చిన ఆహ్వాన పత్రికను చూసి కుటుంబంతో దీక్షితుల వారు
ఒకసారి ఎట్టయ్యపురానికి వచ్చారు. మామూలుగా నిద్రలేచి ప్రాతకాల సంధ్యాదులను నిర్వర్తించి అనుష్ఠానం ప్రారంభిస్తుంటే ఎట్టయ్యపుర రాజుగారు వచ్చి, గాంగేయుడనే పేరుగల నా భద్రగజం ఉన్మత్తమై గజశాల నుంచి కట్లు తెంపుకొని శ్మశాన వాటికి పోయి నిలబడి ఘీంకరిస్తోంది, ఎవరిని దగ్గరికి రానివ్వటం లేదు, ఇది అశుభ సూచకంగా నేను భయపడుతున్నాను అని చెప్పాడు. ఇది విన్న శ్రీ దీక్షితుల వారు రాజునికి అభయమిచ్చారు. అనుష్ఠానం ప్రారంభిస్తుండగా శ్రీ అన్నపూర్ణాదేవి తేజోదర్శనం కలిగింది. నవావరణాది పూజలు నిర్వర్తించి పున్నాగవరాలి రాగంలో ఏహి అన్నపూర్ణే సన్నిదేహి సదాపూర్ణే సువర్ణే చిదానంద విలాసిని అనే కృతి గానం చేశారు. ఇది ఆయన యొక్క ఆఖరి కృతి. తర్వాత తన శిష్యుల్ని పిలిచి మీనాక్షి మే ముదం దేహి అనే కృతిని పాడమని చెప్పారు. అనుపల్లవిలోని మీనలోచని పాశమోచని అనే పదాలు రాగానే ఆయన చేతులు జోడించి కనులు మూసుకొని శివే పాహి అంటూ బ్రహ్మరంధ్రాన్ని భేదించుకొని విముక్తులయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఏనుగు కూడా శాంతించి తనంతట తానే గజశాలకు తిరిగి వచ్చింది. దీక్షితుల దహన సంస్కారం జరిగిన చోట బృందావనం నిర్మించబడి నేటికి దర్శనీయంగా ఉంది. క్రీస్తు శకం 1835 మన్మథ సంవత్సరం తులాకృష్ణ చతుర్దశి నాడు దీక్షితుల వారు యశక్కాయులై స్కందగిరి చేరారు. ముత్తుస్వామి దీక్షితుల వారి శిష్యులు సంగీత ద్రావిడ పండితులైన తిరుక్కడయూరు భారతి, ఆవడయార్ గుడివీణ వెంకట్రమయ్య, తేవూరు సుబ్రహ్మణ్యయ్య, తిరువారూరు శుద్ధమర్దలం తంబియప్పయ్య, రంజపురి పొన్నయ్య, వడివేలు, కొరనాడు రామస్వామి, నాగస్వర నాట్యమండలి ప్రతిభగల తిరువలందూర్ బెల్వవనం, బహుతానవర్ణ పదములు రచించిన తిరువారూరు అయ్యాస్వామి, నాట్యగాన విద్యలో పేరు పొందిన తిరువారూరు కమలం, గానమన సమర్థురాలైన వళలారుగుడి అమ్మణి, వీళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా సుప్రసిద్ధులు. ఇదిగో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విశేషాలంటికి ఆధార గ్రంథాలు సంగీత సంప్రదాయ ప్రదర్శిని, శ్రీ ముత్తుస్వామి దీక్షితుల కృతులు, కంపోజిషన్స్ ఆఫ్ ముద్దుస్వామి దీక్షితార్. 400 పైగా ఉన్నటువంటి ఈ దీక్షితారు వారి కృతులన్నింటికి స్వామి దయతో ప్రతిపదార్థ తాత్పర్య విశేషాలు పూర్తయ్యాయి. ఇది ఆ దీక్షితుల వారి యొక్క అనుగ్రహంగా, అమ్మవారి అనుగ్రహంగా భావిస్తూ వీటన్నింటినీ ఆవిష్కరించినటువంటి పీఠాధిపతులందరికీ, అలాగే శ్రీ మల్లాది రాంప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సెలవు. ఆచార్య తాడేపల్లి పతంజలి.